అమరావతిలో కొత్త భూమి కేటాయింపు. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు 100 ఎకరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు అమరావతి అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. ప్రత్యేకంగా విద్య, మౌలిక వసతులు, పరిశ్రమల రంగాల్లో ప్రగతి సాధించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటిగా విద్యారంగం గురించి. అమరావతిని విద్యా కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. విట్ యూనివర్సిటీకి 100 ఎకరాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మరో 100 ఎకరాలు, మొత్తం 2 ప్రైవేట్ యూనివర్సిటీలకు 200 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ నిర్ణయంతో మరిన్ని కోర్సులు, ఆధునిక సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. వేలాది మంది విద్యార్థులు లాభం పొందుతారు. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మౌలిక వసతుల గురించి. అమరావతి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయబోతోంది. 904 కోట్ల రూపాయలతో నీటి సరఫరా, డ్రైనేజ్ పనులు, రోడ్లు, వసతులు ఏర్పాటవుతాయి. అదేవిధంగా 411 కోట్ల మలిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. 376 కోట్లతో పెద్ద నీటి పంపింగ్ సెంటర్ కూడా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరానికి ఆధునిక సౌకర్యాలు కలుగుతాయి. పరిశ్రమల ప్రోత్సాహం కూడా ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. గోల్డ్ క్లస్టర్ ఏర్పాటుకి ఆమోదం ఇచ్చారు. 78 ఎకరాల భూమిపై గేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మించనున్నారు. దీని ద్వారా దాదాపు 5,000 కోట్ల పెట్టుబడి వస్తుంది. 20,000 కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయి. అమరావతి ఆర్థికంగా బలపడడానికి ఇది పెద్ద సహాయం అవుతుంది. ఇంకా అనేక ప్రాజెక్టులు కూడా ప్రారంభం కానున్నాయి. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఎన్టీఆర్ స్మారకం, స్పోర్ట్స్ సిటీ, నదీ తీర అభివృద్ధి, రింగ్ రోడ్, రోప్వే. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి వేగంగా జరగాలి, ప్రజలకు నేరుగా కనిపించే విధంగా పనులు చేయాలి, అమరావతిని ఒక ఐకానిక్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాలు, 904 కోట్ల మౌలిక వసతుల పనులు, 411 కోట్ల శుద్ధి ప్లాంట్, 376 కోట్లతో నీటి సెంటర్, గోల్డ్ క్లస్టర్, 5,000 కోట్ల పెట్టుబడి, 20,000 ఉద్యోగాలు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, రింగ్ రోడ్, రోప్వే. అమరావతి భవిష్యత్తులో దేశంలోనే ఒక ఆదర్శ నగరంగా మారబోతోంది. విద్య, పరిశ్రమ, ఉద్యోగాలు, మౌలిక వసతులు అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది.